సైకిల్ తొక్కుతూ వస్తున్న ఈ సాహసికురాలు సడన్ గా దిగి సైకిల్ అలాగే వదిలేసి ఇలా గాలిలో ఎగిరి పల్టీలు కొడుతున్న దృశ్యం ఒక షాకింగ్ విషయం. చీరల్లో సైతం అడ్డు అదుపు లేని విన్యాసం ఇది. ఇలా వరుసగా గాల్లో సవాల్ చేస్తూ పల్టీలు కొడుతుంటే చూసేవాళ్లు కళ్ళు తిరిగిపోతాయి. యోగా గోల్డ్ మెడలిస్ట్ మిలి సర్కార్ ఇలా మట్టి రోడ్డుపైనే బ్యాక్ ఫ్లిప్స్ చేసింది. సైకిల్ పై వస్తూ సడన్ గా కిందకు దిగి చీరలోనే రోడ్డుపైన ఇలా పల్టీలు కొట్టింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. నెటిజన్లు ఆమె విన్యాసానికి ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఈ సాహసం దేశాన్ని ఉర్రూతలూపుతోంది. ఇప్పుడు ఇలా అతి భారీ వోల్టేజ్ ఉన్న కరెంటు స్తంభం మీదకు అలవోకగా పాకుతూ రిపేరింగ్ కు ఎక్కుతున్న ఈ మహిళా సాహసి ఉదంతో మరో అద్భుతం. సిద్దిపేటలో ఒక మహిళ ఎలక్ట్రికల్ లైన్మెన్ సాహసం ఇది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చరిత్రలోని తొలి జూనియర్ లైన్ ఉమెన్ గా సిద్దిపేట వాసి బబ్బూరి శిరీష ఘనత సాధించారు. ఆమెను మేడ్చల్ సర్కిల్ పరిధిలో జేఎల్ఎం గా నియమించారు. దేశవ్యాప్తంగా మహిళలను ఈ పోస్టులో నియమించిన ఘనత తెలంగాణకే దక్కిందని చెప్పాలి. దేశంలోని అత్యంత వేగంతో పరిగెత్తే వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ఇప్పుడు పరిగెత్తిస్తున్న డ్రైవర్లంతా చాలా వరకు స్త్రీలే. ట్రైన్ డ్రైవింగ్ టెక్నాలజీలో వీళ్లకు ఉన్న సాహసం తెగువ మరెవరికీ లేవు. అంత వేగమైన రైలు అలవోకగా నడిపే వీళ్ల తెగువ సాహసం, చాతుర్యం ఇలా ఇప్పుడు ఆడవాళ్ల చాకచక్యాలు అన్ని రంగాలలో వికసిస్తోంది.